హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బింగినపల్లి ఫ్యామిలీ. ఈరోజు రెసిపీ ఆలు ఎగ్ పొరట. ఈ ఎగ్ పొరట రైస్లోకి అయినా చపాతీలోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఈ రెసిపీని చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఈ విధానంలో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఎగ్ పొరటకు కావాల్సిన పదార్థాలు మా అత్తయ్య గారు చెప్తారు. ఎగ్గు పొరటు తయారీ విధానం: 2 ఆలుగడ్డలు, 4 ఉల్లిగడ్డలు, 8 గుడ్లు, పన్నీరు, తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, తరిగి పెట్టుకున్న అల్లం, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఈ విధానం మా కోడలు చెప్పుద్ది, చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఇలా చిటపటలాడిన తర్వాత ఒక్కొక్క ఎగ్ ఇలా వేసుకోవాలి. నేను ఇక్కడ 8 eggs వేసుకుంటున్నాను. 4 ఆనియన్స్, 2 పొటాటోస్కి 8 eggs వేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్క ఎగ్ పగలగొట్టుకొని పోసుకోవాలి. ఎగ్స్ని మిక్స్ చేయకుండా ఒక 2 to 3 minutes సిమ్లో ఉంచి ఉడకనివ్వాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్నగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. నెక్స్ట్ ఆలూని ఇలా తురుముకోవాలి. 8 eggsకి 2 ఆలూస్ వేసుకోవాలి. ఇలా ఆలూని తురుము చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేట్ చేసిన ఆలు కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. ఇలా ఆలు ఉడికిన తర్వాత 50 grams పన్నీర్ని ఇలా తురుముగా వేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత సన్నగా తరుముకున్న వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి బాగా వేయించుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ ఇంకా ఆలూని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, ఇంకా ఆలు ఎగ్ ఫ్రై పొరటు రెడీ. లాస్ట్లో కొంచెం తురుముకున్న అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. ఎంతో ఎమ్మి టేస్టీగా ఉండే ఆలు ఎగ్ ఫ్రై రెడీ. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.